హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 37th వీడియో వచ్చేసి ప్రాబ్లమ్స్ ఆన్ లామీస్ థియరం. సో ఈ వీడియోలో మనము లామీస్ థియరం మీద ఒక బేసిక్ ప్రాబ్లమ్ని డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము లామీస్ థియరంకి సంబంధించిన ప్రాబ్లం క్వశ్చన్ని చూద్దాం. సో క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చిండు? A sphere of weight 100 Newton is tied to a smooth wall by a string as shown in the figure. Find tension T and reaction R of the wall. సో మనకి ఏమి ఇచ్చిందంటే, సో ఈ క్వశ్చన్ మీరు ఇక్కడ ఫిగర్ చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. ఇది ఒక స్మూత్ వాల్. ఈ స్మూత్ వాల్కి ఏం చేసిందంటే ఒక దగ్గర టై చేసిండు. ఏం టై చేసిండు? బ్లాక్తో థ్రెడ్ ఉంది. ఒక స్పియర్, ఆ స్పియర్కి థ్రెడ్ కనెక్ట్ అయి ఉంది. ఆ థ్రెడ్ని అనేది ఈ స్మూత్ వాల్కి టై చేసిండు. యాంగిల్ ఎంత? యాంగిల్ వచ్చేసి 15 degrees. సో ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమంటుండు? టెన్షన్ టీ కనుక్కోమంటుండు, రియాక్షన్ ఆర్ కనుక్కోమంటుండు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇట్లాంటి సమ్స్కి మనం ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనము ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఏం కనుక్కోమంటుండు? టెన్షన్ టీ కనుక్కోమంటుండు, రియాక్షన్ ఆర్ కనుక్కోమంటుండు. సో ఈ ఫోర్సెస్ అనేవి దేని మీద యాక్ట్ అవుతున్నాయి? బ్లాక్ మీద. సో బ్లాక్ మీద యాక్ట్ అవుతున్నప్పుడు మనము ఇక్కడ ఫ్రీ బాడీ డయాగ్రామ్ దేనికి గీసుకోవాలి? స్పియర్. సో స్పియర్ మీద యాక్ట్ అవుతున్నాయి ఫోర్సెస్. సో మనకు కావాల్సింది కూడా టెన్షన్ టీ అండ్ నార్మల్ రియాక్షన్ ఎన్ అనేది ఈ స్పియర్ తోటి అసోసియేట్ అయి ఉన్నాయి. సో ఫస్ట్ మనము బాడీని ఐడెంటిఫై చేసి, ఆ బాడీ మీద ఏమేమి ఫోర్సెస్ ఐడెంటిఫై చేసి మనం ఏం కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది టీఎన్. సో అవి దేంతో అసోసియేట్ అయి ఉన్నాయి? స్పియర్ తోటి. సో అట్లా మనం బాడీని సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ బాడీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? దానికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేయాలి. సో ఇప్పుడు నేను స్పియర్ని సెలెక్ట్ చేసుకున్నా. సో స్పియర్కి నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసిన. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంది? ఈ స్పియర్ వెయిట్ తోటి అయితే కాంటాక్ట్లు ఉందో ఆ కాంటాక్ట్స్ అన్ని ఫ్రీ చేసి, ఆ బాడీని ఐసోలేట్ చేసి, దాన్ని సపరేట్గా గీసుకొని ఆ స్పియర్ మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ని గీసుకుంటే దాన్నే ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని అంటాం. సో ఇక్కడ చూడండి, ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి స్పియర్ మీద? సిన్స్ ఇట్ ఈస్ ఇన్ కాంటాక్ట్ విత్ ద స్మూత్ వాల్, నార్మల్ రియాక్షన్ అనేది యాక్ట్ అవుతుంది ఈ డైరెక్షన్లో. అండ్ యాజ్ యూ కెన్ సీ, ఈ థ్రెడ్ వల్ల ఒక ఫోర్స్ ఎప్పుడు జనరేట్ అవుతుంది, దట్ ఈస్ నథింగ్ బట్ టెన్షన్. సో ఈ టెన్షన్ గురించి నేను మీకు ఇంకా డీటెయిల్గా తర్వాత చెప్తా, కానీ ఒక్క ప్రాపర్టీ అయితే మీకు చెప్పగలుగుతాను. టెన్షన్ ఎప్పుడు ఆపోజిట్ ఉంటుంది అప్లైడ్ ఫోర్స్కి. అంటే దాని అర్థం ఏంది? సపోజ్ ఇది థ్రెడ్ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ థ్రెడ్ కింద ఒక వెయిట్ హ్యాంగ్ చేసిన. ఈ వెయిట్ ఎట్లా యాక్ట్ అవుతుంది? కిందికి కదా. అంటే డెఫినెట్గా ఈ వెయిట్కి ఆపోజిటే యాక్ట్ అవుతుంది టెన్షన్. అర్థమైందా? సో ఏదైనా ఫోర్స్ యాక్ట్ అవుతుందంటే ఏదైనా బాడీ మీద దానికి ఆపోజిటే ఉంటుంది డెఫినెట్గా. సో టెన్షన్ అనేది ఆపోజిట్ ఫోర్స్ అనుకోండి. ఫర్ యాజ్ ఆఫ్ నౌ ఆపోజిట్ ఫోర్స్ అని అనుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే టెన్షన్ కూడా ఎట్లా యాక్ట్ అవుతుంది? మీదికి యాక్ట్ అవుతుంది. అండ్ చూసుకున్నట్టయితే సెల్ఫ్ వెయిట్ అనేది ఆల్వేస్ యాక్ట్స్ డౌన్వర్డ్స్. సో ఇప్పుడు నేను ఫోర్సెస్ అన్ని గీసుకున్నా. సో ఇక్కడ మీరు గమనించండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ 3 ఫోర్సెస్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ని ఎక్స్టెండ్ చేస్తున్నా. చూడండి, ఎంజీ లైన్ ఆఫ్ యాక్షన్ ఎక్స్టెండ్ చేసిన, నార్మల్ రియాక్షన్ లైన్ ఆఫ్ యాక్షన్ ఎక్స్టెండ్ చేసిన, టెన్షన్ లైన్ ఆఫ్ యాక్షన్ ఎక్స్టెండ్ చేసిన. మీరు చూసుకున్నట్టయితే ఈ 3 లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి ఒక దగ్గర మీట్ అవుతున్నాయి. అంటే ఏంది? ఇవి కాంకరెంట్ ఫోర్సెసా కాదా? అండ్ ఇవన్నీ కోప్లేనరా కాదా? ఎందుకంటే ఇవన్నీ ఒకటే ప్లేన్ ఉన్నాయి కాబట్టి ఇవి కోప్లేనర్ అండ్ కాంకరెంట్ ఫోర్సెస్. సో మన కండిషన్స్ ఏంది? మనము లామీస్ థియరం అప్లై చేయాలంటే బాడీ అనేది రెస్ట్లో ఉండాలి. డెఫినెట్గా బాడీ అనేది రెస్ట్లో ఉంది. ఇట్ ఈస్ ఇన్ ఈక్విలిబ్రియం కండిషన్. అండ్ ఏమని చెప్పినాము? ఈ లామీస్ థియరం అప్లై చేయాలంటే కోప్లేనర్ కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ అయి ఉండాలి. సో ఇట్ ఈస్ కోప్లేనర్ కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ టీని ఎన్ని కనుక్కోవడానికి నేను లామీస్ థియరం వాడుతున్నా. సో లామీస్ థియరం ఏంది? అకార్డింగ్ టు లామీస్ థియరం F1 by sin alpha is equals to F2 by sin beta is equals to F3 by sin gamma. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే, సో ఇక్కడ నేను ఏం చేసిన, ఈ ఫోర్సెస్ని నేను ఇక్కడ ఇట్లా రిప్రజెంట్ చేసుకున్నా. చూడండి,
చూడండి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎంజీ కిందికి యాక్ట్ అవుతుందా లేదా, కిందికి యాక్ట్ అవుతుంది. అండ్ ఈ ఎన్ అనేది ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది కదా, నేను ఏం చేసిన ఈ డైరెక్షన్లో తీసుకొచ్చిన. అది ఎట్లా, మనము లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ గురించి చదువుకున్నామా లేదా. లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ అంటే ఏంది, నేను ఒక ఫోర్స్ని ఇంకో ఫోర్స్ తోటి రీప్లేస్ చేయొచ్చు. ఎప్పుడు ఈ ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్ ఉందా ఆ డైరెక్షన్లో నేను అదే ఫోర్స్ని ఆఫ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ని రీప్లేస్ చేయొచ్చు. అంటే నేను ఈ ఎన్ని ఇక్కడ రాసుకోవచ్చు. కండిషన్స్ ఏంది, ఫస్ట్ ఈ దీని ఫోర్స్ ఎంతైతే మ్యాగ్నిట్యూడ్ ఉందో దాని ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ కూడా అంతే ఉండాలి. ఇంకో కండిషన్ ఏంటంటే ఇప్పుడు ఈ ఫోర్స్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఎట్లుంది ఈ డైరెక్షన్లో. సో నువ్వు ఏదైతే కొత్త ఫోర్స్ రిప్లేస్ చేయాలనుకుంటున్నావో ఆ ఫోర్స్ డైరెక్షన్ కూడా ఇదే డైరెక్షన్లో ఉండాలి. సో దీని లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ డైరెక్షన్లోనే ఉంది ప్లస్ సేమ్ మ్యాగ్నిట్యూడ్. సో నేను ఇట్లా యాక్ట్ అయ్యేది ఇట్ సైడ్ గీసుకున్న అకార్డింగ్ టు లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ. అది అయిపోయింది. నెక్స్ట్ టెన్షన్ టీ. సో టెన్షన్ టీ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ వాల్కి 15 degrees. సో నేను ఏం చేసిన అంటే ఇక్కడ నుంచి ఒక డాటర్ లైన్, ఇక్కడ నుంచి ఒక డాటర్ లైన్ గీసుకున్నా. సో దీన్ని మనం ఏమనుకుంటామంటే ఒక పర్పెండిక్యులర్ అనుకుందాం. ఓకే, ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసుకున్నా, ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేసిన. ఇది 90 degrees, ఇది 15 degrees. ఇప్పుడు మనం యాంగిల్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే కరెక్ట్ చూడండి. ఇప్పుడు ఎంజీ F1కి ఎన్కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది చూడండి, ఎంజీ 90 కాదా, అందుకే 90కి ఇచ్చేసిన. అర్థమైందా. తర్వాత ఇప్పుడు ఇది చూడండి 165 ఎట్లా వచ్చిందో చూద్దాం. ఇప్పుడు మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్ యాంగిల్ ఎంత ఉంటుంది, ఇదంతా 90 కాదా, అది వచ్చేసింది. కానీ మనకి ఏం కావాలి, ఇది మొత్తం కావాలి. సో ఇది 90 కదా, ఇప్పుడు ఇది ఎంతనో కనుక్కుందాం. ఓకే, ఇది ఎట్లా కనుక్కుంటామంటే ఇది 15 degrees కాదా. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేయండి, అది ABC. ఓకే, ఇక్కడ చూడండి ఏ యాంగిల్ ఎంత 15 degrees, ఇది 90 degrees. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇది 90, ఇది 15 అయితే ఇన్ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ ఆల్ ద 3 యాంగిల్స్ ఇది ఈక్వల్ టు 180. సో 90 + 15 ఎంత 105. దీన్ని ఎక్స్ అనుకుందాం. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే 105 + x = 180. x = 180 - 105 ఎంత అవుతుంది, 75 అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది 90 + 75 మొత్తం కలిపితే ఎంత అవుతుంది మనకి 165 అవుతుంది. సో ఎట్లొచ్చిందో అర్థమైందా క్లియర్గా. నెక్స్ట్ ఇది 90, ఇది 165. సో రిమైనింగ్ యాంగిల్ ఎట్లా కనుక్కుంటావు, టోటల్ యాంగిల్ ఎంత 360. సో ఇది 90, ఇది 165 అయితే దీన్ని యాడ్ చేసి 360లకి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 105 degrees వచ్చింది. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మనకి 3 యాంగిల్స్ వచ్చినాయి, 3 ఫోర్సెస్ ఉన్నాయి. సో అకార్డింగ్ టు లామిస్ థియరమ్ F1/sin α = F2/sin β = F3/sin γ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే F1 ఎంత, ఎంజీకి అంటే ఫోర్స్ ఎంజీకి ఆపోజిట్ యాంగిల్ ఏముంది 105 mg/, సో ఆల్ఫా మనకు వచ్చేసి 105 ఉంటుంది. నెక్స్ట్ బీటా. సో బీటా ఎంత చూడండి, ఇప్పుడు F2 ఉంది, F2కి ఆపోజిట్ ఏముంది ఈ యాంగిల్ చూడండి, F2కి ఆపోజిట్ ఏముంది ఈ యాంగిల్. సో 165. గామా, మీరు గామా ఎక్కడ ఉంది, గామా ఇక్కడ ఉంది. సో సారీ F3 ఇక్కడ ఉంది. సో F3కి ఆపోజిట్ ఏంది 90. సో గామా 90. చిన్న కన్ఫ్యూజన్ అయినా. సో ఓకే, ఇప్పుడు అవన్నీ మనము ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి mg/sin 105 = n/sin 165 = t/sin 90. ఇక్కడ మనకు తెలిసిన ఓన్లీ ఒక వాల్యూ ఏంది mg/sin 105. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ mg/sin 105ని ఒకసారి దీంతో ఈక్వేట్ చేసుకుంటున్నా, ఇంకోసారి దీంతో ఈక్వేట్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఆల్ ఈక్వల్ ఉన్నాయి కదా, ఆల్ ఈక్వల్ ఉంటే ఫస్ట్ ఈ 2 ఈక్వల్ చేసుకుంటున్నా, తర్వాత ఈ 2 ఈక్వల్ చేసుకుంటున్నా. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఈ 2 ఈక్వల్ చేసుకుంటే నాకు ఏమొచ్చింది ఎన్ వాల్యూ 26.79. తర్వాత నేను ఫస్ట్ది ఇంకా లాస్ట్ది ఈక్వల్ చేసుకుంటే నాకు ఏమొచ్చింది t = 103.53. సో క్లియర్గా అర్థమైందా. సో మీకు మెయిన్గా డౌట్ ఎక్కడ వస్తుంది అంటే ఈ యాంగిల్స్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలని. మీకు ఒక్క యాంగిల్ తెలిస్తే చాలు,
ఇంకా మనకి ఇప్పుడు ఇక్కడ మనకి దేంతో మనం ఫెమిలియర్ ఉండాలంటే సిమిలర్ ట్రయాంగిల్స్, ట్రయాంగిల్ ప్రాపర్టీస్ అండ్ ఇంకా ఏమంటారు ఈ ట్రయాంగిల్స్కి సంబంధించిన మీద మనం స్ట్రాంగ్ ఉన్నాం అనుకోండి ఈ యాంగిల్స్ కనుక్కోవడం ఈజీ అవుతుంది. సో ఇదొక మెథడ్. నార్మల్ ఇంకో మెథడ్ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఈ యాక్సిస్ గీసేసిరా, ఈ యాక్సిస్ గీసిన తర్వాత ఏం చేస్తారంటే చూడండి వై యాక్సిస్ కూడా గీస్తారు. ఇది 15 అయిపోతుంది, ఆల్టర్నేట్ యాంగిల్స్ కదా, ఇది 15 అయిపోతుంది. ఇది 15 అయిందంటే 75 కదా. సో నేను అట్లా చేయకుండా ఏం చేసిన అంటే 2 పర్పెండిక్యులర్స్ డ్రాప్ చేసిన, 2 పర్పెండిక్యులర్స్ డ్రాప్ చేసి ఈ యాంగిల్ కనుక్కున్నా డైరెక్ట్ నేను. సో మీకు క్లియర్గా అర్థమైంది కదా, ఓకే కదా. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.